గైస్ రీసెంట్ గా నేను బస్ లో ట్రావెల్ చేసినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. ట్రావెల్ చేస్తున్నప్పుడు నా పక్కన ఒక సీట్ ఖాళీ ఉంది. ఒక చిన్న పిల్లోడు వాళ్ళ మమ్మీ ఏమో వాడికి తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టారు అనమాట. నా పక్కన సీట్ ఖాళీ ఉంటే వాడు నా పక్కన కూర్చున్నాడు, వాళ్ళ మమ్మీ వేరే దగ్గర కూర్చున్నది. ఏం జరిగిందంటే పిల్లలతో మేము కామెడీగా ఇలా మాట్లాడుతాం కదా, ఒరే నీకు పెద్ద అయ్యాక మేమవుతావురా అలా అడుగుతాం. సో ఆడేం చెప్పాడు నాకు, నేను క్రికెటర్ అవుతానని చెప్పిండు. ఓకే ఆడు అంటే మనం కూడా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడుతుంటాం కదా, అలా చెప్పేస్తుంటాం. నేను అలా అనుకున్నాను అనమాట. ఓకే ఆడు జోక్ గా క్రికెటర్ అవుతాడు అనుకుంటున్నాడేమో అని నేను అనుకున్నా జస్ట్. సో నేను ఆడికి అడిగినా నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవర్రా అని అడిగితే ఆడు విరాట్ కోహ్లీ అని చెప్పిండు. ఓకే అందరికి తెలుసు కదా ఆ నేమ్ అని నేను సరే అన్న. ఆ తర్వాత చూసి జస్ట్ ఆడికి వాడు ఇప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్ అవుతున్నాడు అంతే. సో ఆడికి నేను ఇండియా టీమ్ ప్లేయర్స్ లిస్ట్ అడిగితే ఒక 9-10 మెంబర్స్ చెప్పాడు మొత్తం. ఇంకా కొన్ని రికార్డ్స్ ఇప్పట్లో వీడు సంజు శాంసన్ బాగా ఆడున్నాడు, వీడు ఇవన్నీ తెలుసు ఆడికి అసలు. అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏజ్ జస్ట్ నంబర్ అంతే. ఆడికి నిజంగా ఆడేం చెప్పాడంటే, మా డాడీతో పాటు నేను కూర్చున్నప్పుడు మా డాడీ ఏమో టీవీలో క్రికెట్ వేస్తూ ఉంటాడు, నేను చూస్తుంటా. నేను విరాట్ కోహ్లీకి నేను కొంచెం తప్పు చేసి మాట్లాడినా ఆడి దగ్గర. ఆడి ఎంత కోపం చూస్తారు ఆడికి అసలు, ఎంత ఉన్నాడు కానీ. అంటే అంతే మనం పిల్లల్ని ఎలా పెంచుతాము అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ దేని మీద. మళ్ళీ నేను చెప్పిన మరి ఎప్పుడు వదలకరా క్రికెట్ కానీ, నేను ఎందుకు వదులుతానా, మా డాడీ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ చెప్తున్నాడు. ఇలాంటివి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాడు అయినా అయిపోవచ్చు క్రికెటర్. ఆడికి అంత అంటే బ్యాక్గ్రౌండ్ లో ఆడికి సపోర్ట్ ఉంది. మళ్ళీ ఆడికి ఫోన్ కూడా చాలా తక్కువ చూస్తాడట. ఆడు చెప్తాడు ఆడికి, నేను అడిగిన ఇలా లేదన్నా నేను ఫోన్ కూడా తక్కువ చూస్తాను, మళ్ళీ ఫోన్ లో చూసినప్పుడు ఇలాగ హైలైట్స్ చూస్తాడు యూట్యూబ్ లో. ఇది ఇలా ఉంది అంటే మనం ఎలా నేర్పిస్తాం అలా నేర్చుకుంటారు పిల్లలు.